మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మొనాటని మార్నింగ్ లేసామా, వండుకున్నామా, తిన్నామా, లేదా ఆఫీస్ ఉంటే ఆఫీస్కి వెళ్ళామా, మళ్ళీ వచ్చామా, మళ్ళీ వండామా, మళ్ళీ తిన్నామా, మళ్ళీ పడుకున్నామా, మళ్ళీ తెల్లారిందా, ఇదే అయితే ఒక్కొక్కసారి విసుగు అనిపించేస్తుంది. ఈవెన్ మనకైనా ఇప్పుడు మీరు చూడండి, మీరు వచ్చారంటే నాకు చాలా కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి, మాట్లాడుకుంటాం అయిపోతుంది. ఒక రోజు గ్యాప్ ఇస్తాం, రెండో రోజు మళ్ళీ వస్తారు, మళ్ళీ కొత్త విషయాలు. ఇలా మీలాంటి చాలామంది గెస్టులు నాకు, మీకు అట్లాగే కొత్త వ్యక్తులతో మాట్లాడతారు. అయినా కూడా ఎక్కడో ఒకలాంటి విసుగు అనిపిస్తూ ఉంటుంది. మొన్న కూడా మీతో ఫోన్లో అన్నానా, రమ్మగారు మన ఇద్దరం ఎక్కడికన్నా పారిపోదామని అని. విసుగ్గా అట్లా అనిపించేస్తూ ఉంటుంది. ఎందుకు రమ్మగారు? ఒక్కొక్కసారి ఏం చేయాలో చెప్పండి ముందు. ఇంతమంది కొత్త వాళ్ళని కలుస్తూ కూడా మనకే విసుగ్గా ఉంటే ఏవీ లేకుండా ఇల్లు ఆఫీసు, ఇల్లు ఆఫీసు, ఇల్లు ఆఫీసు, పిల్లలు మొగుడు, ఇల్లు ఇవే అంతే, అందరికీ అవే ఉంటాయి కదా జయ. మొనాటనీని జయించాలంటే ఇక్కడ మొనాటనీ ఉండకూడదు. ఆలోచన ఒకటే రకమైన ఆలోచన, ఒకటే రకమైన రొటీన్ ఉండకూడదు జయ. ఎప్పటికప్పుడు మార్చుకోవాలి. మొనాటనీతోటి ఏమవుతుందంటే, అంటే ఇది అసందర్భం అని అనలేను పూర్తిగా. ఈ మొనాటనీలో ఉండి ఎవరైనా కొంచెం దాన్ని మార్చేలాంటి ప్రవృత్తి కలిగిన వాళ్ళు తారసపడితే వాళ్ళ వైపుకి తిరిగిపోతున్నారు జనం ఇప్పుడు, ఆడ మగ కూడా జయ. అందులో అంటే తప్పుడు మార్గాలు అంటారా? ఫ్రెండ్షిప్లు చేసేస్తున్నారే, ఫ్రెండ్షిప్లు చేసేస్తారు. ఎందుకంటే ఎప్పుడు ఇదే ఉంటుంది, కొత్తదనం కోసం థ్రిల్ కావాలనిపిస్తుంది జీవితంలో. థ్రిల్కి మనం వెతకక్కర్లా, ఎవరో వస్తారు, చిన్న కవ్వింపు, దాన్ని దొరికేస్తారు. లేదా కొంతమంది ఆధ్యాత్మిక మార్గాన్ని పట్టే వాళ్ళు ఉన్నారు, ఇక అదే పిచ్చి కింద దాంట్లో పడిపోతారు దీన్ని వదిలేసి. లేదా తప్పుడు మార్గాలు, లేదా ఏదైనా అనారోగ్యాల పాలైపోతారు. ఒక స్టోరీ చదివాను చాలా రోజుల క్రితం, కథ అంతా మిగిలింది గుర్తులేదు నాకు. అంటే అంత ఇంట్రెస్టింగ్ టైంలో కాదనమాట, ఎవరితోనో మాట్లాడుతూ మధ్యలో చదవటం వల్ల బాగా జ్ఞాపకం లేదు. కానీ అసలు విషయం ఏంటంటే, ఈ మొనాటనీని జయించలేక ఆవిడకి ఏవో రకరకాల అనారోగ్యాలు వచ్చేసినాయి. ఏదోగా ఉండేది. సైక్రియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళాడు భర్త. ఒక 10 సెషన్లు అయ్యాక డాక్టర్కి అర్థమైంది ఈవిడ మొనాటనీ వల్లే ఇలా ఉంటుంది అని. ఎక్కడికైనా వెళ్ళండి అదంటే మాకు అలవాట్లేదండి అని చెప్తారు వాళ్ళు. మొనాటనీని జయించడం కూడా అలవాటే, అది లేదు మాకు, ఆ అలవాటు లేదు. ఎప్పుడు ఒకేలా ఉంటాం మేము. ఎప్పుడు ఒకేలా ఉంటే ఏదో ఒక దశలో ఒక అసంతృప్తి చోటు చేసుకుంటుంది జయాలో. ఖచ్చితంగా అండి, అసంతృప్తి. అది మన మీద మనకు అర్థమై చావదు. అర్థం కాక పక్క వాళ్ళ మీద అనుకుని, మొగుడి మీదో, పిల్లల మీదో, అత్తగారి మీద, వీళ్ళ వల్లే నా జీవితం ఇలా అయిపోయిందని ఎవరినో తిట్టుకుంటాం మనం. యాక్చువల్గా అసలు కారణం మనకే రాదు. ఇలాంటి పరిస్థితులు ఉండి మీకు విసుగ్గా ఉంటే విసుగుని జయించే మార్గాల్ని అన్వేషించండి. ఇందులో ఇతరత్రా తప్పుడు మార్గాలు, మీ జీవితానికి మీరే సమాధానం చెప్పలేని దుస్థితిలోకి, ఎవరికైనా సమాధానం చెప్పాల్సిన పరిస్థితుల్లోకి వెళ్ళకండి. ఇది కరెక్ట్ అండి. అందులోకి వెళ్ళకుండా కొంచెం చేంజ్, వారానికి ఒకసారో 2 సార్లు ఏదో గుడికో, గోపురానికో, అవుటింగ్కో, షాపుకో, బజార్కో వెళ్తాం. మీకు కూరలు ఇష్టమో, నారలు ఇష్టం, పళ్ళు ఇష్టం, బట్టలు ఇష్టం, చీరలు ఇష్టం, నగలు ఇష్టం, అలాంటి కొట్లకి ఎక్కడికైనా వెళ్ళిపోండి. రోజు అన్నం, పప్పు, కూర, చారు కాకుండా మధ్యలో ఏ టమాటా రసం, వాంగిబాతో, మన కిచెన్లో బోల్డని సామాన్లు ఉన్నాయి, అవి ఏమన్నా చూసుకుని చేయండి. ఓ రోజు వెరైటీగా ఒట్టిగా పచ్చడన్నం, చారన్నం, బజ్జిగన్నం తినండి. మీ రెగ్యులర్ జీవితంలో మొనాటనీని జయించడానికి మీరు ఏ మార్గాలు, ఎవరి లివింగ్ స్టైల్ని బట్టి చేయాలి. నేనేదో ఒకటి చెప్తా, అది నా స్టైల్ని బట్టి నేను చెప్తున్నా. మీ లివింగ్ స్టైల్ని బట్టి అన్నిట్లలో మార్పు చేసుకోండి. ఇందులో మీ అటైర్ కూడా మార్చుకోవచ్చు. అదే జుట్టు, అదే హెయిర్ స్టైల్, అదే పక్కపాపిడి, అదే కుంకుమ బొట్టు కాకుండా అవే పెద్ద బుట్టలు, లేదా చిన్న దుద్దులు నాలాగా, లేదా నీలాగా కాకుండా మార్చండి. అప్పుడు కొంచెం తగ్గుతుంది అంటారండి. మన అద్దంలో చూసుకుంటే కొత్తగా కనపడతాను జయ. జనాలు గుర్తిస్తారు, అబ్బా భలేగా ఉన్నారు, చాలా బాగుంది, మీకు సూట్ అయింది, ఏదో సూట్ కాలేదు. నా పాటు వాళ్ళైతే నీకు అంత సూట్ కావలేదు అలాంటివి చెప్తా. నాకు చెప్తారు, అందరికీ చెప్పేస్తారు. చెప్పండి జయ, నీకే చెప్తా. నీకు ఇది సూట్ కాలేదు, అది చాలా బాగుంది చెప్తాను నేను. తక్కువే కానీ చెప్తా. ఓకే, ఇలా మార్చుకోండి. మీ మీద మీకు విసుగ్గా ఉంటే ఏ అక్కయ్య దగ్గరకో, ఏ పిన్ని గారింటికో, ఈ మధ్యకాలంలో మాట్లాడండి, ఫ్రెండ్స్తో మాట్లాడండి. ఏదైనా వేరే ఊరు వెళ్ళండి,
దీనికి భార్యలు భర్తలు ఒకళ్ళనొకళ్ళు గమనించుకోవాలమ్మా. ఒక ఏజ్ వచ్చాక చిన్నతనాల్లో ఇవేం ఉండవు జయ, మొనాటనీ తెలీదు. 40s క్రాస్ అయ్యాక దీన్ని ఎక్కువ ఫేస్ చేస్తాం. 40 నుంచి స్టార్ట్, మెల్లిగా కాంజుగల్ లైఫ్ తగ్గిపోతుంది జయ. బాధ్యతలు వచ్చేస్తాయి, పనులు, ఆర్థికమైన ఒత్తిళ్ళు, ఫైనాన్షియల్ థింగ్స్ ఉంటాయి కదా. అవునవును. అక్కడి నుంచి సమాజంలో వాళ్ళని వీళ్ళని చూసి మనం అలా ఉండలేకపోతున్నామన్న అసంతృప్తులు, మన శరీరం పట్ల మనకు అసంతృప్తి, లావెక్కిపోవటము, నల్లబడిపోవటము, మచ్చలు వచ్చేయటం, ఫేషియల్ హెయిర్ వచ్చేయటం, హెయిర్ ఫాల్ వచ్చేయటం, గ్రే హెయిర్ వచ్చేయటం, థైరాయిడ్ రావటం, రకరకాల ఒంటికి బాధలు రావటం, ఏమిటి నేనేదో జీవించలేకపోతున్నాననే దిగులు. అవును. ఎప్పుడు ఇదే జీవితం, ఇలాగే ఉంటుంది ఏంటి నా జీవితం, చప్పగా ఏడిసినట్టుది, రంగు లేదు రుచి లేదు అనిపిస్తుంది. మీ జీవితంలోకి రంగు రుచి తెచ్చుకునే బాధ్యత అక్షరాల మీదే. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు పరిశీలించుకోవాలి. మీకే ఉందనుకోండి, రెండో వాళ్ళని ఒప్పించండి, నాకు ఇలా ఉంది, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళు, పద మన ఇద్దరం ఎక్కడికైనా వెళ్దాం అని చెప్పి. మొన్న ఒక ఆవిడ ఎవరో చెప్పారు ఊరికే సరదా కబుర్లలో, అవుటింగ్ మా ఆయనతో ఏం చేస్తామండి బోరు, ఎంతసేపు లెక్కలు చూసుకుంటూ అది చూసుకుంటూ ఇది చూసుకుంటూ, అక్కడికి వెళ్ళినా కూడా బట్టలు నేనే సర్దాలి, షేవింగ్ కిట్ నేనే ఇవ్వాలి, ఈ గోల ఎవరు పడతారని నేను ఫ్రెండ్స్తో వెళ్ళాను అని. మరి మీ వారు కూడా ఫ్రెండ్స్తో వెళ్తేనో అన్న నేను. ఆయన వెళ్తారండి, ఆయన కూడా ఫ్రెండ్స్ తోటి, మగవాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ తోటి తిరగటానికి ప్రిఫర్ చేస్తారు. ఈ ఆడాళ్ళతో వెళ్తే ఎంతసేపు వీళ్ళ తిండి, వీళ్ళ తిప్పులు, వీళ్ళ కాళ్ళెప్పులు, వీళ్ళకి బాత్రూములు వెతకటాలు. అప్పుడప్పుడు, ఎప్పుడూ కాదు, అప్పుడప్పుడు వాళ్ళకి సెలవు ఇవ్వండి, మీరు సెలవు తీసుకోండి. నువ్వు నీ ఫ్రెండ్స్తో వెళ్ళు పర్వాలేదు, కానీ వీళ్ళు ఏం చేస్తారు, అలా ఒప్పుకున్నావు అనుకో, అప్పుడు చెప్పారు నాకు, ఒప్పుకున్నావు అనుకోండి వారం వారం శనివారాలు ఫ్రెండ్స్, నాకు ఎప్పుడు టైం ఇస్తాడు అని అలా కూడా అనిపిస్తుంది. సంవత్సరానికి 1-2 సార్లు ఫ్రెండ్స్ తోటి ఔటింగులు చేయొచ్చు, మీరు చేయొచ్చు, వాళ్ళు చేయొచ్చు. అప్పుడు మీరు మొనాటనీని కొంచెం జయించగలుగుతారు. ఇవి ఎవరి జీవితానికి అనుసరించి వాళ్ళు మార్గాలు అన్వేషించండి. మీ ఫుడ్ మిమ్మల్ని మొనాటనీలో ముంచుతుంది, మీ డ్రెస్సింగ్ మొనాటనీ, మీ లివింగ్ స్టైల్ మొనాటనీ, అవే సర్కిల్స్, ఆ చిన్న గుంపు. ఈ చిన్న గుంపులో ఉండదంటే మీరు ఫేస్బుక్లో వాళ్ళతో వీళ్ళతో ఫ్రెండ్షిప్లు చేసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి తెచ్చుకోకండి. వాళ్ళని మన ఇంటికి వచ్చేయమని మీరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళకి ఫోటోలు పంపించి కొంపలు ముంచుకోకండి. కానీ ఫ్రెండ్షిప్ చేయి. నాకు కూడా ఏవో బోల్డ్ ఫ్రెండ్స్ వస్తాయి చేయ అంటే మాట్లాడచ్చుగా, ఏంటి ఎంతసేపు ఏం మాట్లాడతావు, నేను మాట్లాడడానికి నాకు చచ్చిపోతున్నా 7 మంది మనుషులతో ఖాళీ ఉండట్లేదు. వాళ్ళు ఎవరో నేనెవరో తెలియదు, ఒక ఫోటో కాస్త బ్యూటిఫుల్గా ఉన్న ఫోటో ఒకటి పెట్టారు మా వాళ్ళు, నేనని తెలియదు అనుకో వాళ్ళకి, వాళ్ళు హాయిగా రమా అనేస్తారు నన్ను. ఓ మై గాడ్, నన్ను ఓన్ చేసుకుంటున్నారండి. క్లోజ్ ఫ్రెండ్స్ కూడా, పాత సర్కిల్స్, చిన్నప్పటి నుంచి నన్ను కుట్టి అని పిలిచిన వాళ్ళు కూడా, రమా అని పిలిచిన వాళ్ళు కూడా అంతగా పిలవటల్లా అట్లా. ఇప్పుడు నన్ను చాలా మంది నాకంటే 1-2 ఏళ్ళు చిన్నవాళ్ళు కుట్టి కుట్టి అని రమా అని పిలిచే అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు అక్క, మామయ్య ఉన్నారా, ఇలాంటి మాటలే మాట్లాడుతున్నారు. ఎవ్వరు నన్ను పేరు పెట్టి పిలవటల్లా. వీళ్ళు ఎవరికో నేను తెలియదు పాపం, ఫ్రెండ్షిప్ చేసేయాలని ఉంటుంది. అలా ఫ్రెండ్షిప్లు చేయండమ్మా. కొంపలు మునిగే ఫ్రెండ్షిప్లు మాత్రం చేసుకోబాకండి, జాగ్రత్తగా. స్క్రీన్ల వెనకాల దాక్కునే రకాలతోటి వద్దు మనకి. రోజు ఫ్రెండ్షిప్ చేయండి హ్యాపీగా. అవునండి, అవునవును. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి